ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే హంసవాహనాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, జ్యోతిష్య అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులు అందరికీ కూడా దక్షిణాయన ప్రారంభ శుభాకాంక్షలు. దక్షిణాయనం అనగానే సకల దేవతల యొక్క ఆరాధన, సత్ప్రవర్తన, జీవన విధానంలో మనం ఏదైతే అనుకుంటామో దేవతారాధన చేయడం వలన అనంతమైన శక్తి కలిగి విద్యలో, వృత్తులో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో అనంతమైన విజయం సాధించడం కోసము చాలా ముఖ్యమైన సమయంగా భావించగలగాలి. మనకు 16/6వ నెల 2026 నుండి 30వ తారీఖు 6వ నెల 2026 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లోని గ్రహ గమనాల్ని ఓసారి పరీక్షిద్దాం. మేషరాశిలో కుజుడు స్వక్షత్రకారకుడు, మిథున రాశిలో బుధాదిత్య రాజయోగం, రవి మరియు బుధుడు స్వక్షత్రకారకుడు, కర్కాటక రాశిలో 12 సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి ఉచ్చస్థితి సంచార స్థితి మరియు శుక్ర సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో విశేషంగా శని భగవానుని సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. ధనుస్సు రాశి వారికి ఒకవైపు అర్ధాష్టమ శని సంచార స్థితి జరుగుతూ ఉండగా 12 ఏళ్ల తర్వాత దేవగురు బృహస్పతి అష్టమంలో సంచరించడము ఒక రకమైన అదృష్టకరమైన ఆనందకరంగా భావించగలగాలి. ఎందుకనగా రాశాధిపతి గురువు ఆయన వచ్చే స్థితిలోకి రాబోతున్నాడు. గత 7 ఏళ్లుగా మీరు పడని బాధ లేదు, ఎక్కని ఆఫీస్ మెట్లు లేవు, దిగని ఆలోచన లేదు, చెయ్యని స్నేహాలే లేవు. కానీ ఇప్పుడు వాటన్నిటికీ సువర్ణపు కాలం ప్రారంభమైందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలో 1 పాదం కలిపితే ధనుసు రాశి. రాశాధిపతి దేవగురు బృహస్పతి, వీరికి తృతీయంలో రాహు, అర్ధాష్టమ శని. కనుక ఈ 2 కూడా గ్రహ సంచార స్థితిలో పెద్దగా అనుకూలించవు. అంటే తల్లిదండ్రులు, అన్నాదమ్ముళ్ళు, అక్కా చెల్లెళ్ళు, తోటి ఉద్యోగస్తులు, సహచరులు మీ యొక్క అవసరం ఉంటే వాళ్ళు ఒక రకంగా ప్రవర్తన చేస్తారు. మీ అవసరం తీరిపోగానే ఇంకోలా ప్రవర్తన చేస్తూ ఉంటారు. కానీ మీకు నటించడం చేత కాదు. అంటే కారణం ఏమిటి? సహజంగా ఉండాలి, నిజంగా ఉండాలి, ధర్మంగా ఉండాలి అనేటువంటిది మీకుంటుంది. కానీ నవ్యడేస్లో మీరు అలాగా నటించకపోతే కొంతకాలమే వీరితో స్నేహం చేయగలరు. శాశ్వతంగా మీరు ఆధ్యాత్మిక చింతన, సత్ప్రవర్తన, దేవతారాధన, యోగా, ఆసన, మెడిటేషన్ లాంటి వాటిని అలవర్చుకోగలిగినట్లయితే ఈ సమాజం కన్నా ఆత్మ సౌందర్యంతో మీకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి కూడా గమనించాలి. సంతాన స్థానంలో కుజుడు స్వక్షత్రకారకుడు అయ్యాడు కనుక నూతనంగా వివాహమైన వారికి పుత్రాపుత్రిక సంతాన యోగము, పిల్లల యొక్క చదువులు అభివృద్ధిలో విజయం కలుగుతుంది. సప్తమంలో బుధాదిత్య రాజయోగం, ఉన్నతమైన అదృష్టం మీ సొంతం కాబోతుంది. 12 ఏళ్ల తర్వాత గురువు అష్టమంలో దోషమైనను ఉచ్చస్థితిలో ఉండడం వలన శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామి యొక్క స్మరణ, దత్తాత్రేయ స్వామి వారి యొక్క గురుచరిత్ర పారాయణం వినడం వలన ప్రతి గురువారం పూట ఈ విశేషమైన శనగపిడిలో దీపాన్ని పెట్టి కాళభైరవాష్టకాన్ని చదివి దీన్ని దానం చేయగలిగినట్లయితే మీ యొక్క అదృష్టానికి, ఆనందానికి అవధులు లేకుండా అనంతమైన కోట్ల జనాలలో మీకు తిరుగులేని ముద్ర ఈ యొక్క ధనుసు రాశి వారి సొంతం అవుతుందని చెప్పి 16వ తారీఖున మనకు నిజ జ్యేష్ఠ మాస ప్రారంభమవుతుంది. సకల శుభ కార్యక్రమాలకు అంటే గృహప్రవేశాలకు కానీ, ఇల్లు మారడం కోసం కానీ, కొత్త వాహనాల క్రయ విక్రయాలకు ఇది చాలా మంచి సమయంగా భావించగలగాలి. అలాగనే మనకు 22వ తారీఖు నుంచి దక్షిణాయన పుణ్యకాల ప్రారంభము. మనకు 22వ తారీఖున కాళాష్టమి, కాళభైరవ స్వామి స్మరణ ధ్యానం వలన సకల అష్ట కష్టాలు కూడా సంపూర్ణంగా
తొలగిపోతాయి. 27వ తారీఖున శనివారం రోజు శని త్రయోదశి. శని భగవాన్ యొక్క స్మరణ ధ్యానం వలన అఖండమైనటువంటి అష్ట కష్టాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఏకచక్రే మహాభోగి యోగతత్వము కలుగుతుందని చెప్పి కూడా గమనించాలి. మనకు 29వ తారీఖున జ్యేష్ఠమాస శుక్లపక్ష పూర్ణిమ. జ్యేష్ఠ పూర్ణిమ సందర్భంగా వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం, సకల దేవత దర్శనం వల్ల సకల ఐశ్వర్యం కలుగుతుంది అని చెప్పి గమనించాలి. అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం రాసి వాట్సాప్లో మీరు పంపించగలిగినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. డేటా బర్త్లో లేనటువంటి వారు పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ గవళ ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. ఈ కింది నెంబర్ని అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ ఈ దక్షిణాయన పుణ్యకాలంలో అఖండ ఆయురారోగ్యాల చేత సకల అష్టకష్టాలకు స్వస్తి పలికి అత్యున్నతమైనటువంటి జీవన ప్రయాణ గమనాలలో విజయాన్ని సాధించాలని మనసారా కాళభైరవ స్వామివారిని వేడుకుందాం. ఆశీర్వచనం. శతమానం భవతు శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ యొక్క వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆధ్యాత్మికమైనటువంటి భక్తి సమాచారం కోసం అందరికన్నా ముందుగా మీరు తెలుసుకోవాలి, వినాలి అనుకుంటున్నట్టయితే గంట సింబల్ ప్రెస్ చేసి ఆల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఈ భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు, మిత్రులకు, స్నేహితులకు చేరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి.